హరే కృష్ణ. ఇప్పుడు ఇది ఒక మూట అండి. ఇది మూట ఇప్పేస్తాను. మూట లోపల ఏముందో మనం ఇప్పుడు చూసేస్తాం. మూట లోపల ఏముంది చూడండి. మంచిగా స్ప్రౌట్ అయ్యింది. మనము ఉలువలు ఉండవు అంతా ఒక్క రాత్రి అండి. మొన్న రాత్రి నానేసినాను. నిన్న 11 అట్లా మూట కట్టి ఎయిర్ టైట్లో పెట్టేసినాను. చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చేసింది. ఈ ఉలువలు 2 గ్లాసులంత ఉలువలు నానేసి మూట కట్టి 2 గ్లాసులకి 1 గ్లాసు బియ్యము రాత్రి నానబెట్టేసినాను. దాంట్లోకి అల్లం ముక్క 4 పచ్చిమిరపకాయలు అంతా వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వేసేస్తాము. ఇది బేస్. ఇప్పుడు దీంట్లోకి ఉలువలంతా వేసుకొని వేసేసి వాటర్ తక్కువ వేసుకొని గట్టిగా రుబ్బుకోండి. ఉలువలంతా గట్టిగా గ్రైండ్ చేసేస్తున్నానండి. బియ్యము అంతే గట్టిగా గ్రైండ్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు అంతా రుబ్బేసుకున్నాము. అంతా ఇప్పుడు మిక్స్ చేసుకుంటాము. ఇది గమనించాలా, గట్టిగా ఈ లెవెల్లో గట్టిగా ఉండాలా, నీళ్ళు వేయకూడదు. నేను ఇది రుబ్బిండేది సగం పిండి. రుబ్బిన తక్షణం ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వేస్తాను. ఇంకొక పూట వాడుకోవచ్చు. ఇది మిగిలినది మాత్రం ఇప్పుడు వాడుకుంటాము. ఇది బేస్. ఇది గమనించాలండి. ఇది ఒక పూట మొదలు రాత్రే నిన్నే రుబ్బి పెట్టుకోకూడదు. ఇది మనం అట్లు వేసాకి 1 అవర్ మొదలు మనం ఇది గ్రైండ్ చేసుకుంటే చాలు. అన్ని రకాల పోషకాలు ఉంటుందండి. ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, అన్నీ ఉంటుంది. మనం స్ప్రౌట్ చేసి ఉలువలతో మనం ఇది అట్ల పిండి రెడీ చేసుకుంటా ఉన్నాము. అందరూ దీన్ని మిస్ చేయకుండా ఇది చేయండి. మామూలు ఇది అట్ల కింద, దోశల కింద, ఉత్తప్పాల కింద ఇది చాలా హెల్తీగానే ఉంటుంది. నేను సాల్ట్ వేసిన లేదండి. కావాలన్న వాళ్ళు ఎప్పుడు కావాలి అప్పుడు సాల్ట్ వేసుకుంటాం. మొదలు సాల్ట్ వేయొద్దండి. ఇలా నేను ఈ పెంచి వేసుకుంటాను. ఇట్లా కొద్దిగా పిండి వేసుకొనేసేసి నీట్గా చేస్తే చాలా బాగా వస్తుందండి దోశ. చూడండి మన ఈ ఉలవట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా బాగుంటుంది. ఉద్దిపప్పు బేకలే, మెంతాలు బేకలే, ఏమీ బేకలే, బట్ ఇది చాలా బాగా వచ్చింది. కొబ్బరి పచ్చడితో ఉలవట్టు రెడీ. చాలా హై ప్రోటీన్ ఉండేది. అన్ని రకాలు ఉందండి దీంట్లో. పోషకాలు అన్నీ ఉండే ఉలవట్టు. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, సాల్ట్ పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎత్తుకొనేస్తున్నాము. ఇప్పుడు మనది ఉలవట్టు పిండి రెడీగా ఉందండి. దాంట్లోకి ఇవన్నీ అంతా మిక్స్ చేసుకుంటాం. మన ఊతప్పం పిండి రెడీ అయిపోయిందండి. ఊతప్పం వేసుకుంటాం. ఇలా కొద్దిగా ఇట్లా వేసుకొనేసేసి ఇట్లా కొద్దిగా మందంగా వేసుకోవాలి. సైడ్స్ టర్న్ చేసుకుంటా చిన్న మంట పైన బాగా కాల్చుకుంటే బాగుంటుంది. చూడండి ఊతప్పం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగానే ఉంటుంది. మీరు నెయ్యి, వెన్న, చట్నీ మీరు ఏం కావాలో దాంట్లో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.